తెలుగుదేశం పార్టీలో పొత్తుతో ఎన్ని సీట్లు తనకు వస్తున్నాయో పవన్ కళ్యాణ్కి క్లారిటీ ఉంది. ఏ సీట్ల దగ్గరే కొంత క్లారిటీ మిస్ అయింది. అది ఇంకా చర్చించుకుంటున్నారు. కొన్ని చోట్ల పవన్ చెప్పినటువంటి సీట్లలో చంద్రబాబు నాయుడు తమ తరపున బలమైన అభ్యర్థి ఉన్నాడని చెప్పడం, మీ దగ్గర అంతకంటే బలమైన అభ్యర్థి ఉంటే చెప్పండి ఇచ్చేస్తానని చెప్పడం, ఇట్లాంటి వాటి దగ్గర అయితే పవన్ కళ్యాణ్ కొంతమందికి మాత్రం అభయం ఇచ్చేశారు. మీరు మీ నియోజకవర్గంలో పనిచేసుకోండి, మీదే టికెట్ అని. అట్లాంటి వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఆశిస్తూ అవతల తెలుగుదేశం దగ్గర కూడా స్ట్రాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ కందులు దుర్గేష్ ఉన్నారు, అక్కడ గోరంట్ల బుచ్చి చౌదరి, ఇద్దరు స్ట్రాంగే. అట్లాంటి చోట్ల తమ పరిస్థితి ఏంటన్నటువంటిది ఉన్న పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది. అదే సందర్భంలో పెందుర్తి లాంటి చోట్లన అలాంటి కన్ఫ్యూజన్ ఉంది. అవి పవన్ కళ్యాణ్కి అయితే తెలుసు తమకేమొస్తాయి అన్నటువంటిది, తమకి ఏం రావన్నటువంటిది. కొంత బేరసారాలు నడుస్తున్నాయి. ఫైనల్ లిస్ట్ అంటే ఎన్ని సీట్లు వస్తాయి ఏవేంటి అన్నటువంటి తేలడానికి మాత్రం ఇప్పట్లో తేల్చకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చేస్తే చివరి నిమిషంలో సభలు హడావిళ్ళు వాటిట్లతో ఉండిపోతుంది. వీళ్ళ అసంతృప్తులు అసమ్మతులు ఇప్పుడు వైసీపీలో వాళ్ళు కనుక బయటకు వచ్చి మాట్లాడడం, అది పేపర్లలో పతాక శీర్షికలకు వచ్చినట్టు రాకుండా ఉంటుందని నమ్ముతున్నారు.